Today, the Honorable Supreme Court raised very important questions with Mr. Chandrababu Naidu for creating controversy and spreading false without proper investigation about the Laddu crisis. Revanth Reddy has been also, his government been warned by the Justice, Honorable High Court of Telangana Justice Lakshmanji, for destroying the buildings without notice. What I filed, Nagarjuna was not given notice, destroyed. Revanth Reddy brother was given notice 30 days ago, not destroyed. Poor innocent people properties are destroyed without due process. Read all my prayers, 7 different prayers. ఈ రోజు లడ్డూ వివాదంలో తిరుపతి సుప్రీం కోర్టు చంద్రబాబు నాయుడుకు మొట్లు పెట్టింది. ఎందుకు? రుజువులు లేకుండా కోట్ల మంది మనోభావాలు ఎలా దెబ్బతీస్తారు? రీఇన్వెస్టిగేషన్ చేయండి. కల్తీ నెయ్యి కల్తీ కాదు. రుజువేంటి? రుజువులు పెట్టలేకపోయారు కదా. నేను చెప్పినట్టే జరిగింది. అందుకే నేను అక్కడ లడ్డు వివాదంలో మాట్లాడాను. ఏపీ హైకోర్టులో పిల్లేశాను, ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఇక్కడ తెలంగాణ హైకోర్టులో కూడా హైడ్రా వివాదం, బీద ప్రజలు ఇల్లు కూల్చేస్తున్నారు నోటీసులు ఇవ్వకుండా, శనాదివారాలు కూల్చేస్తున్నారు. అక్కడ తహసీల్దార్ జవాబు చెప్పలేకపోయాడు. ఐపీఎస్ కమిషనర్ రంగనాథన్ సరిగ్గా జవాబు, మీరు జైలు పాలవుతారా అని కోర్టు అడగడం రియల్లీ దేర్ ఇస్ హోప్, చాలా మంచిది. కనుక ఇప్పుడున్న ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్ గుర్తుంచుకోండి, ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని కాపాడలేడు. ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ వాగొద్దు, వివాదాలు పెట్టొద్దు, మతి స్థిమితంగా మాట్లాడు. అప్పుడన్నా పాత వీడియో నా దగ్గర ఉంది, ముస్లిం రిలీజన్ బాగుంది, నాకు ఎక్కువ బీఫ్ పెట్టండి అని. అది వైరల్ అవుతుంది. ఇప్పుడు క్రిస్టియన్ మతం చాలా బాగుందని నేను బాప్తిసం తీసుకున్నానని అప్పుడు అన్నాం. ఇప్పుడు నేను సనాతన ధర్మం, హిందూ ధర్మం తాట తీస్తా అంట. ఏది తీసేది? మర్చిపోయావా ఎవరు తాట తీశారో? నీ మీద ఇంతవరకు నేను కేసు వేయలా తమ్ముడు అని. నేను కేసు వేసానంటే అందరి మీద కేసులు వేసాను. అందరినీ ఐఎమ్ హోల్డింగ్ ఎవ్రీ వన్ అకౌంటబుల్. డోంట్ క్రాస్ ద లైన్ తమ్ముడు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. శాంతి భద్రతలు కాపాడదాం. హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కలిసి ఉందాం. ఇండియన్ డెమోక్రసీ జ్యుడిషియరీని కాపాడదాం. ఐ థ్యాంక్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్, ఏపీ హైకోర్ట్, తెలంగాణ హైకోర్ట్ ఫర్ బ్రింగింగ్ జస్టిస్.